దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలారా, మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలండి, స్తోత్రాలు దేవునికి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ప్రతిరోజు కొన్ని దినాలుగా దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఇంకా మనం అంచె దినాల్లో దేవుని వాక్యం దొరకని రోజులు రాకముందే మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మన ఆత్మకి ఎంతో క్షేమం అండి. ఈరోజు ఏ వాక్యం నేర్చుకుందాము అని అంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ధ్యానం చేద్దామండి. ఏలీ కోడలు ఫీనెహాసు భార్య. ఈరోజు మన ప్రసంగ అంశము ఆమె. 19వ వచనంలో, ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొత్తులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కురిగి ప్రసవమాయెను. 22వ వచనంలో, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయిందని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు న్యాయాధిపతుల కాలం అయిపోయింది. న్యాయాధిపతులు కొంతమంది పరిపాలన చేశారు. ఇంకా ఇశ్రాయేలు దేశానికి రాజు ఎవరు నిర్ణయించబడలేదు. కానీ తర్వాత వాళ్ళు రాజు కావాలి అని అనటం మనం చూస్తాం. అప్పటికి ఈ మధ్యకాలంలో ఈ పీరియడ్లో జరిగినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు షీలోహు దేవాలయంలో మందసము పెట్టబడింది. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు కనానికి ప్రయాణం చేసినప్పుడు ముందు వాళ్ళు గిల్గాలు అనే ప్లేస్కి వచ్చారు కదండి, మనం చూస్తూ ఉంటాం. గిల్గాల్కి వచ్చిన తర్వాత వాళ్ళు షీలోహుకి వచ్చారు. ఆ మందస్సాన్ని వాళ్ళు పట్టుకొని వచ్చారు కదా, ఆ మందస్సం వాళ్ళు షీలోహులో ఉంచారు. అది దేవుని యొక్క మందస్సం, దేవుడు ఉన్న స్థలం అని, లేకపోతే దేవుని సన్నిధని. ఆ మందస్సం ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ ఉన్నాడని ఆ రోజు దేవుడు చెప్పిన మాట ప్రకారం జరుగుతూ వచ్చేది. ఇక్కడ మనం ఈ వచనం చూసినప్పుడు న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులే పరిపాలన చేశారు. ఇశ్రాయేలు ప్రజలు న్యాయం తీర్చుకోవడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బంది వచ్చినా, లేకపోతే శత్రు దేశాల నుంచి వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా న్యాయాధిపతులే యుద్ధాలు చేశారు, గెలిచారు. దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకుంటూ వచ్చాడు. దేవుడే వాళ్ళకి తండ్రిగా, దేవుడిగా, వాళ్ళకి న్యాయాధిపతిగా దేవుడు నేనే మీకున్నానని ఆయన చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. తర్వాత న్యాయాధిపతులు కాలం అయిపోయిన తర్వాత జరిగిన విషయాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఏమైంది అని అంటే, ఏలీ అనే ఆయన ఈ మందసాన్ని షీలోహు దేవాలయంలో షీలోహులో పెట్టారు. ఈ ఏలీ అనే ఆయన అప్పుడు యాజకునిగా ఉండేవాడు. ఇశ్రాయేలీలకి 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చదువుతున్నమాట. అంతకుముందు అసలు ఆ దేశపు సామాజిక పరిస్థితులు, ఏలీకి 2 కుమారులు ఉన్నారు. సమాజంలో పరిస్థితులు చాలా దిగజారిపోయి ఎవరికి తోచినట్లుగా వారు జీవించడం మొదలుపెట్టారని న్యాయాధిపతుల గ్రంథంలోనే ఆఖరి అధ్యాయాల్లో ఆ మాటలు రాస్తున్నాయి. అంటే ఎవరికి తోచినట్లుగా వాళ్ళకి జీవించటం, ఎవరి వైపు వెళ్ళటం అంటే వాళ్ళ వైపుకి వెళ్ళటం, ఏవి విగ్రహాలు పెట్టాలంటే అవి పెట్టేసుకోవడం, వాళ్ళు ఆ విధంగా చేస్తూ వచ్చారు. అయితే ఇంకా సామాజిక పరిస్థితులు అలా ఉండనివ్వండి. షీలోహులో ఉన్నటువంటి యాజకుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, యాజకుడు వృద్ధాప్యానికి వచ్చాడు. దాదాపుగా బహుశా ఒక 98 ఇయర్స్ వయసు ఆయనకి ఉండొచ్చు. ఇంకా వాళ్ళ 2 కొడుకుల గురించి ఇంకా చెప్పాలి ఆ ఫ్యామిలీస్లో. ఎందుకంటే ఫీనెహాసు భార్య గురించి తెలుసుకోవాలంటే ఈ విషయాలు మనకి తెలిసి ఉండాలండి. అందుకు నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. సమాజం ఎలా ఉంది జాగ్రత్తగా వినండి. యాజకుని కుటుంబము, యాజకుని ఫ్యామిలీ ఎలా ఉంటుందో సమాజం కూడా అలాగే ఉంటుందండి. సంఘంలో భారం కలిగి పరిశుద్ధత కలిగి ప్రార్థించేవారంటే సమాజం కూడా మంచిగా ఉంటుంది, మంచిగా ఆశీర్వదింపబడతా ఉంటుంది. మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి మన దేశాన్ని, మన సమాజాన్ని కూడా ఆయన బాగు చేస్తూ ఉంటారు. కానీ సమాజమే, సంఘమే సరిగ్గా ఉండకపోతే దేశానికి ఆశీర్వాదం అనేది ఎంతో కష్టము. ఆ విషయం ఆత్మీయ పాఠం మనందరికీ కూడా
తెలుసు. అయితే ఇద్దరు కొడుకుల పరిస్థితి ఎలా ఉంది, సమాజ పరిస్థితి ఇప్పుడు కొడుకుల పరిస్థితి ఎలా ఉందో సమాజంలో పరిస్థితి కూడా అలా తయారవుతుంది అనమాట. అందుకే నేను కొడుకుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏలి కుమారులు ఈ 2వ అధ్యాయం 12లో యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలికి ఉన్న ఇద్దరు కొడుకులు హాఫ్ని ఫీనేహాసు అనేటువంటి వీళ్ళు ఎలా ఉన్నారని రాస్తుందండి వాక్యంలో. ఎంత విచారకరమైన విషయం అంటే యెహోవాను ఎరగకుండా వాళ్ళు ఉన్నారని రాస్తుంది. ఎరగకుండా ఉండటానికి వాళ్ళు ఏమైనా దూరంగా, దేవునికి దూరంగా, లేకపోతే దేవుడు అంటేనే తెలియకుండా ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళు ఉన్నారా అండి? కానే కాదు, యాజకుని కుటుంబంలో ప్రియమైన కొడుకులుగా పెరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి దేవుడి తెలియదు. అందుకని నూతన నిబంధనలో భక్తుడు రాసినట్లుగా పైకి భక్తి గల వారి వలె కనిపిస్తారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారిగా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి నువ్వు విముఖుడవు కమ్ము అని రాస్తుంది. పైకి చూస్తే భక్తిగా కనిపిస్తూ ఉంటారు, కానీ ఆ శక్తిని, ఆ దేవునిలో ఉన్న అద్భుతమైన ఆ గొప్ప శక్తిని ఎరుగని వారు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని రాస్తుంది. సరే, ఇంకా ఏలి కొడుకులకి దేవుడు అంటే ఎవరో తెలియదంట. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే 17వ వచనంలో రాస్తుంది, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటి యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైన గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. యెహోవాకు నైవేద్యం చేయటి యందు అసహ్యపడుటకు యవ్వనులు కారణమైనవి. నైవేద్యం తీసుకువచ్చినప్పుడు ధూపం వేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ నైవేద్యం తీసుకొచ్చిన వాళ్ళకి, ప్రజలకి ఎంత విసుగు పుట్టించారంటే అవి ముందుగా ఏం చేయాలనంటే క్రొవ్వుని తీయాలి. క్రొవ్వుని తీసేసి కాల్చిన తర్వాత, వండిన తర్వాత అప్పుడు యాజకునికి ఇవ్వాలి. ఆ పువ్వు తీయకుండానే, వండకుండానే ఆ పచ్చిదాన్నే మాకు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగి తీసుకుని పచ్చి మాంసమే కావాలని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారట. యాజకుని యొక్క కొడుకుల దగ్గర పనిచేసే పనివారు, లేక పనివారాన్నివ్వండి, పరిచారకులు కానివ్వండి, వాళ్ళు అలాంటి పని చేస్తూ ఉండేవారు. అందుకని ప్రజలకి ఈ నైవేద్యం అర్పించడానికి, లేకపోతే ఈ బలులు అర్పించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అవి దేవుడికి అలాంటివి చేయడానికి అక్కడ జరుగుతున్న విషయాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఎంతో అసహ్యం వేసింది. అందుకే దేవుడి దగ్గరికి రావడానికి ఇతరులు ప్రభు దగ్గరికి రావడానికి మనం ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదండి. ప్రజలు నైవేద్యాలు అర్పించకుండా వాళ్ళకి అసహ్యం అనిపించిందంట. అంటే ఆ యవ్వనస్తులు చేస్తున్న పనులు చూసి, వాళ్ళ పక్షంగా వాళ్ళ పరిచారకులు చేస్తున్న పనులను చూసి వచ్చిన ప్రజలకి ఆ పచ్చిదాన్నే తీసుకుని వెళ్ళిపోవడం, ఆ క్రొవ్వు దహించకుండా ఆ కొవ్వుని అలాగే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోవడానికి, కావాలంటే మేము బలవంతంగా మీరు ఇవ్వకపోతే మేము బలవంతంగా తీసుకుని వెళ్తాం. ఆ వచనాలన్నీ కూడా చదివితే వాళ్ళకి క్లియర్గా అక్కడ రాస్తుంది, మీరు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతామని చెప్పారు వాళ్ళు. ఇదంతా చూస్తున్న ప్రజలకి వాళ్ళు చేసే పనులు అసహ్యం వేసి దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళకి ఇంకా ఎంతో ఇబ్బంది పడినట్లుగా వాక్యంలో రాస్తుంది. అందుకే మనం ఎవరికి కూడా అభ్యంతరంగా ఉండకూడదు. దేవుని దగ్గరికి రావడానికి ఇతరులకు మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు. మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టం లేనిదిగా ఉన్నట్లయితే ప్రజలు మనల్ని చూసినప్పుడు మా దేవుని మందిరానికి రావడానికి అభ్యంతరంగా ఉండకూడదు. చాలాసార్లు దేవుని బిడ్డలు ఎంతోమంది మాటలు వింటాం. ఏమంటారంటే యేసు ప్రభు అంటే మాకు ఇష్టమే కానీ ఆయన దగ్గర ఆగుతూ ఉంటారు. ప్రభు అంటే ఇష్టపడతా ఉంటారు, కానీ మేము రకరకాల కారణాలు వాళ్ళు ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అదొక కారణం. మనం ఎప్పుడు కూడా ఇతరులు దేవుని సన్నిధిలోకి రావడానికి అభ్యంతరంగా, అడ్డుబండలుగా ఉండకూడదు. మూడో విషయం ఏంటంటే ఇక భయంకరమైన వ్యభిచారం 22వ వచనంలో ఎవరి కుమారులు? యాజకుని యొక్క కుమారులు. ఇంకెవరో అన్యుల గురించో లేకపోతే ఇశ్రాయేల్ సమాజంలో ఉన్న ఇతరుల గురించో ఈ మాట రాయలేదండి. వాళ్ళ కొడుకులు చేసే పని గురించే బైబిల్లో ఇక్కడ నోట్ చేస్తుంది. అంటే వాళ్ళ యాజకుని ఫ్యామిలీలో విషయాలు అలా జరుగుతున్నాయి. అంటే సమాజం ఇంకా ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉందో ఆలోచించాలి మనమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు చాలా చక్కగా ఏలి నెమ్మదిగా చెప్తున్నాడు అనమాట.
గట్టిగా చెప్పాల్సిన విషయాన్ని ఎలా చెప్తాడంటే, నా కుమారులారా మీరు అలా ఉండకూడదంటూ చక్కగా మొదలుపెట్టి నెమ్మదిగా చెప్పాడు. బైబిల్లో రాసింది చెప్పవలసినంతగా ఆయన చెప్పలేదు అని రాసింది. అంతేకాదు వాళ్ళని దేవుడు చంపనుద్దేశించాడు కాబట్టి వాళ్ళని వినకుండా పోయారన్నమాట. ఈ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా రాస్తున్నాయి. ఇంకా 3వ అధ్యాయం 13లో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష. యవనస్తులు తప్పుదారుల్లో వెళ్ళిపోవడం ఒక విషయం, బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించాలి. మూర్ఖత అనేది బాల్యం చిన్న వయసు నుంచి వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు నడవలసిన త్రోవలో మనం నడిపిస్తూ ఉండాలి, చెప్తా ఉండాలి. వాళ్ళు ఎవరి కాలంలోకి వచ్చేసారు. ఇప్పుడు యవనస్తులుగా వాళ్ళు ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు బైబిల్లో ఎంత క్లియర్గా రాసిందంటే, వాళ్ళు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారనే విషయం ఏదీకి తెలుసు, కానీ అడ్డగించలేదు. కాబట్టి అడ్డగించకపోతే నిత్యమైన శిక్ష కలుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న యవ్వనస్తులు కానీ పిల్లలు కానీ వాళ్ళకి చిన్న వయసు నుండే వాళ్ళు పెరిగే విధానాన్ని, అదే సమయంలో సైమల్టేనియస్గా సమూయేలు కూడా ఉన్నాడు కదండి. మరి ఎంతో చక్కగా అతను పెరుగుతూ వస్తున్నాడు, వర్ధిల్లుతూ వచ్చాడు. మాటల్లో తప్పేవాడు కాదంట. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే, ఇతడు ఖచ్చితంగా సరైన ప్రవక్త అనుకున్నారు. మాటల్లో తప్పు రాలా. ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా అది ఓకే. చూడండి, చాలామంది లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మాట్లాడతారు, లేకపోతే అబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. జరగకపోయినా అది జరిగిపోయిందని చెప్తారు. అలా కాదు, సమూయేలు ఏదైనా సరిగ్గా మాట్లాడేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత గమనించారంటే అతని మాటల్లో ఏది తప్పిపోయేవాడు కాదు. అందుకని చెప్పి ఇది ఖచ్చితంగా ప్రవక్త అని చెప్పి వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్కి వచ్చేసారు. అంత భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేళ్ల సమాజం. ఒక ప్రక్కన ఇంకా విగ్రహారాధన, ఒక ప్రక్కనేమో యాజకత్వ పని విషయంలో అంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేయడము. అక్కడే ఉన్నారు, షీలో దేవాలయము, ఏలి కుమారులుగా ఉన్నారు, కానీ దేవుడే వాళ్ళకి తెలియదు. ఇక దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు వీళ్ళ వల్ల రావటం ఆగిపోవడం మొదలుపెట్టారు. ఇంకా భయంకరమైన వ్యభిచారం. ఇలా ఉంది ఫీనేహాసు భార్య ఫీనేహాసు యొక్క పరిస్థితి. వాళ్ళ మామగారు చూస్తే బాగా వృద్ధాప్యంలో పెద్ద వయసు కలిగి ఉన్నాడు. ఆయన ఇంకా ఏంటంటే తన కొడుకులు సంతోషంగా ఉండటం తనకిష్టం, దేవునికి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు సంతోషంగా ఉంటే తనకు చాలు. తన యొక్క కుమారుల యొక్క ప్రవర్తన వలన దేవుని బిడ్డలారా ఆలోచించండి, తన కుమారులు చెడు ప్రవర్తన కలిగి ఉన్నారు. ఆ చెడు ప్రవర్తనలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఏలికి ఏమి ఇష్టమని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడికి అది గాయపరిచిన, దేవుణ్ణి అది దొక్కబెట్టిన తన కుమారులు భూమి మీద సంతోషంగా ఉంటే చాలు. యవనస్తులారా, జీవితాన్ని దేవునికి ఇష్టంగా మలుచుకోండి. పాపము చేసిన వాడు పాపానికి దాసుడైపోతాడు. దేవుడి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒక దగ్గర నేను ఒక చిన్న కథ విన్నానండి, చెప్తాను. ఒక నక్క భూమి దగ్గర ఒక పావల అప్పు తీసుకున్నట్టు. జస్ట్ స్టోరీ అండి, అంటే మనకు అర్థం అవడం సులువుగా. ఆ నక్క భూమి దగ్గర సరే పావలా కాకపోతే రూపాయి అనుకుందాం, ₹1 అప్పు తీసుకుంది. రోజు భూమి అడుగుతుంది. నక్కకి రకరకాల తెలివితేటలు ఉంటాయని కదా మనం చదువుకున్నాం చిన్న చిన్న కథల్లో. భూమి రోజు అడుగుతుంది, నక్క నువ్వు నా దగ్గర ₹1 తీసుకున్నావు కదా, దాన్ని అప్పు చెల్లించాను. దానికి చెల్లించడం ఇష్టం లేదు. అందుకని చెప్పి ఏం చేస్తుందంటే అలా పరుగు తీస్తూ ఉందన్నమాట. చాలాసేపు పరుగు తీసి ఆగిందమ్మయ్య, ఇంక ఇప్పుడు రెస్ట్ ఉండవచ్చు, ఇప్పుడైతే నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా గురించి అసలు అడగదు, డబ్బులు ఇవ్వని భూమి అని చూస్తే అక్కడ కూడా భూమి ఉండి, నక్క నువ్వు నా దగ్గర తీసుకున్నావా, ₹1 ఇచ్చేసేవా అని అడిగాడు. బాబు, ఇక్కడ ఇంత దూరం ప్రయాణం చేసి పరుగు తీసుకుని వచ్చాను నేను, ఎంత పరుగు తీసినా కూడా ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతూ ఉంది అని చెప్పి ఇలా చాలా దూరం వెళ్ళి పరిగెత్తి ఒక కొండెక్కి, అక్కడ కూడా భూమి కదా, అది కూడా
లోయల్లో పరుగులు తీస్తూ ఉంది. పాపము నిన్ను పట్టుకొనును అని రాసు. పాపము పాము లాంటిదండి దేవుని బిడ్డ, దాని జోలికి వెళ్ళకూడదు. ఈరోజు మనకి అంటే అవిధేయతలు, ఇబ్బందులు ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దేవా నా జీవితంలో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్షమించు. ఒక ఏలీ కుమారులు లాంటి భయంకరమైన ఇంకా ఇతర అవిధేయతలు కానీ అలాంటివి కాకపోవచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఇంకా ఎలాంటి అవిధేయతలు ఉన్నప్పటికీ తండ్రి నన్ను క్షమించమంటే దేవుడు క్షమించి ఆ విషయాల మీద మనకు విజయం కలగజేస్తాడు. అంతేగాని మనము మన పాపాలను క్షమించని వైపుకి మనం పరుగులు తీయకూడదండి. ఒక కప్ప ఏం చేసిందంటే, బాగా ఎండగా ఉంది, ఆ కప్పకి ఆ ఎండలో వెళ్తా ఉంది. కప్ప యాంఫీబియన్ కదండి, అంటే వాటర్లోనూ ఉండగలదు, భూమి మీద కూడా ఉండగలదండి కప్ప. చాలా ఎండగా ఉంది కాబట్టి కొంచెం నీడగా ఉన్న స్థలానికి వెళ్దామని చెప్పి పరుగులు తీస్తూ ఉంటే అక్కడ ఇంత దూరంలో దానికి నీడ కనిపించింది. గబగబా పరుగు ఇంకా మొత్తానికి కష్టపడి వెళ్ళింది ఆ నీడలోకి. ఆ నీడ ఎవరి నీడ అంటే పాము నీడ. జాగ్రత్తగా ఉండాలండి. ఎవ్వరూ కూడా పాపం జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ అవిధేయతలో పడినప్పుడు పరిష్కారం లేదు అనుకోవద్దు. ప్రభు దగ్గరకు వస్తే ఆయన క్షమించి పరిశుద్ధమైన మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. నాకు లాంటి పాపిని ఇంకా ఎవరు బయటకు తీసుకురాలేరు, నాకు లాంటి పాపిని ఎవరు రక్షించలేరు అని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. పరిష్కారం ఉంది. యేసు ప్రభు శిలువ యాగంలో అవన్నీ మన కొరకు విజయాన్ని ఆయన సాధించారు. సరే, ఈ ఫీనెహాసు యొక్క మరి భార్య గురించి నేను మీకు చెప్పాలనుకుంటూ ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాను. ఈ 4వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. 3వ అధ్యాయంలో దేవుడు వార్నింగ్ ఇచ్చాడు కదా, ఏలీ మరి నువ్వు నన్ను గనపరిచేవో నేను గనపరుస్తాను. ఆ మాట ఇక్కడే రాసి ఉంటుందండి. నన్ను తృణీకరించే వారు ఖచ్చితంగా తృణీకారం పొందుకుంటారు. నువ్వు నీ పిల్లలకి చెప్పవలసినందుకు నువ్వు చెప్పలేదు, వాళ్ళు చేసిన అవిధేయతలకి పాపాలకి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దేవుడు అనేక సార్లు ఏదైనా ఒక విషయాన్ని మన మీదకి వచ్చినప్పుడు ఆ ఇతరుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడండి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టండి. అది దేవునికి ఏదో మేలు చేశారు అనుకోవద్దండి, అది మన మేలు కొరకేననే విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మారండి అంటున్నారు, పాపం చెయ్యొద్దు అంటున్నారు, దేవునికి ఇష్టంగా జీవించండి అంటున్నారు, ఆ తప్పుల్లో ఈ తప్పుల్లో పడకూడదు అంటున్నారు, యవ్వనస్తులు పాపం వైపు పరుగులు తీయొద్దు అంటున్నారు. అంటే ఇవన్నీ దేవుడికి ఏదో మేలు చేసి దేవుడిని విడిపించమని అడగమని అనట్లేదండి. ఎవరికి వాళ్ళు మేలు చేసుకోవటం కోసమే దేవుడి దగ్గరికి రావాలి. అది చేయగలిగిన ఆయన యేసు ప్రభువే. పరిస్థితులు అలా ఉన్నాయి. 4వ అధ్యాయంలో సరే వార్నింగ్ ఇచ్చాడు 3వ అధ్యాయంలో దేవుడు, కానీ వాళ్ళు ఏమాత్రం చెక్ చేసుకోవడానికి ఇష్టం లేదు, సరి చేసుకునేటువంటి అందుకు రెడీగా కూడా లేరు వాళ్ళు. 4వ అధ్యాయంలో ఇక పోరాటమే. ఆ యుద్ధంలో ఘోరమైన పరిస్థితులు జరిగే. 30,000 కాల్బలం కూలెను. ఇశ్రాయేలు చనిపోయారు. తర్వాత ఏలి చనిపోయారు. తర్వాత హాఫ్ని ఫీనెహాసులు చనిపోయారు. ఈ విషయాన్ని ముందు ఏలీకి, ఇశ్రాయేలీలు చనిపోయిన విషయాన్ని ఏలీకి ఒకళ్ళు వచ్చి చెప్పారు. ఈ విషయం విన్న తర్వాత ఏలీ మరి చాలా పెద్ద వయసు కలిగిన కారణం చేత అతను కూడా చనిపోయాడు. ఆ తరువాత ఆ యుద్ధంలో 2 కొడుకులు కూడా చనిపోయారు, హాఫ్ని ఫీనెహాస్. ఇప్పుడు జరిగిన విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, ఏలీ కోడలకు ఫీనెహాసు భార్య అప్పటికి ఆమె కనుప్రొద్దులైందిగా, అంటే ఆమె డెలివరీకి సమీపంగా ఉండాలి. ఏలీ కోడలు ఫీనెహాసు భార్య. మనం ఏం మాట్లాడతామంటే, చాలా కష్టమండి అట్లా బ్రతకడం, అలా అబద్ధం చెప్పకుండా మాట్లాడడం కష్టమండి, యథార్థంగా మాట్లాడడం కష్టమండి, ఇప్పుడు భూమి మీద అలా జీవించడం కష్టమండి, ఎలా జీవించడం కష్టమండి అని మనం మాట్లాడుకుంటాం. ఎక్కడుంటే అక్కడ అలా ఉండిపోవాలండి. రోమ్లో ఉంటే రోమన్లాగా ఉండాలి. దేని పెట్టలేదా అట్లా ప్రజలు చాలా కష్టమండి భూమి మీద అలా బ్రతకాలంటే. అలా నిజం చెప్తే ఎవరండి మనల్ని మనకి సహాయం చేస్తారు?
అబద్ధాలు చెప్తేనే కదా మనం ముందుకెళ్తాం. ఇలాంటి అబద్ధానికి జనకుడు సాతాను అని బైబిల్లో రాస్తుంది. దేవుని వాక్యాన్ని విని బైబిల్లో యథార్థవంతులుగా జీవించడం చాలా కష్టం అండి. అలాగైతే మనకి ఎవరు ఫ్రెండ్స్ ఉండండి, యథార్థంగా జీవిస్తే ఎవరు మనం చూడండి అని అనుకున్నారనుకోండి, యథార్థవంతుడికి చీకట్లో వెలుగు పుడుతుందండి. యథార్థవంతులు ఇళ్ళే వద్దులుతాయని రాస్తుంది బైబిల్లో. దేవుని మాటలు ఒక్క పొల్లైనా సరిపోదు, ఖచ్చితంగా 100కి 100% వాస్తవం. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో బైబిల్ రాయబడింది. ఎక్కడ అంత ఇంటర్ కనెక్షన్, ఎక్కడ కూడా విభేదం లేకుండా అంత లింక్డ్ అన్నమాట. అంత అద్భుతమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. అద్భుతమైన దేవుడేసి ఈ విషయం అంతా మొత్తానికి ఫీనెహాసు భార్య కూడా తెలిసింది. మరి అలాంటి సమాజంలో దేవుణ్ణి ప్రేమించి దేవుని పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్నటువంటి స్త్రీ ఫీనెహాసు భార్య. వాళ్ళు భక్తిగా ఉండట్లేదు, వీళ్ళు భక్తిగా ఉండట్లేదండి. వాళ్ళు ఎప్పుడో నమ్ముకున్నారు, వాళ్ళే భక్తిగా ఉండట్లేదు. వాళ్ళు ఇట్లా ఉంటున్నారండి, వీళ్ళు ఇట్లా ఉంటున్నారండి అనకుండా మనకు మనంగా నేను మంచిగా దేవునికి ఇష్టంగా జీవించాలి అనుకుంటే నిన్ను దేవుడు అలా ఉంచగలడు. ఫీనెహాసు భార్య అలా ఉండలేదా? ఎలా చెప్తున్నాను ఈ మాటలంటే మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. ఇంకా కనుక్రొద్దులే ఉండగా వాళ్ళు వచ్చి చెప్పారు, వచ్చి చెప్తున్నారు కదండి, అమ్మ ఇశ్రాయేలు చనిపోయారు చాలామంది, మందసాన్ని తీసుకెళ్ళిపోయారండి. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఫిలిష్తీన్లు ఏమంటున్నారంటే ఈ మందసం ఎక్కడుంటే అక్కడ వీళ్ళు గెలిచిపోతున్నారు, మందసాన్ని పట్టుకెళ్ళిపోదామని తీసుకొని వెళ్ళిపోయారు. మీ హాఫ్ని ఫీనెహాసు ఇద్దరు చనిపోయారు, మీ మాంగారు కూడా చనిపోయారని చెప్తే అప్పటికి ఆమెకు మరి కనుప్రొద్దులే ఉండగా డెలివరీ సమయం దగ్గర పడిందంటండి. ఆమె ఇంకా తన మామ తన పెనిమిటి చనిపోయారని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద ఆమె ప్రసవించేసింది. జాగ్రత్తగా వచ్చినా చదవాలండి, బాగా డీప్గా చదివితే కరెక్ట్గా అర్థమవుతుంది పాయింట్ ఏంటి. అక్కడ భర్త చనిపోయాడు ఫీనెహాసు, మామగారు చనిపోయాడు, హాఫ్ని చనిపోయాడు, ఇవన్నీ తెలిసింది. మందసం కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆమె ఇంకప్పుడు అక్కడ దగ్గర ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏమంటారంటే భయపడవద్దు, భయపడకమ్మా, కుమారుడు పుట్టాడు కదండి. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే కుమారులు పుడితే ఎక్కువ ఆనందంగా, దేవుడు మనకి కుమారుడు కుమార్తె అంతా దేవుని ఆశీర్వాదమే, సమమే. సరే మొత్తానికి ఆ రోజుల్లో కుమారుడిని కన్నామమ్మ, మా న్యాయాధిపతులు వచ్చారు కదా, మరి మీ మామగారు లేకపోయినా మీ ఆయన గారు లేకపోయినా వచ్చిన ఈ అబ్బాయి మంచిగా పరిపాలిస్తాడని ఒకవేళ వాళ్ళ ఉద్దేశమేమో అని చెప్పారు. అయితే ఆమె ప్రత్యుత్తరము ఇవ్వలేదు, లక్ష్య పెట్టలేదట వాళ్ళ మాటలకి. కుమారుడు పుట్టాడు అనగానే గొప్ప సంతోషం. ఆ మధ్యకాలంలో ఒక ఆమె చెప్తూ ఉంది, 3వసారి కూడా కుమార్తె పుడితే వాళ్ళ ఆయన గారు చూడడానికి అసలు రాలేదని చెప్తా ఉన్నారు. అది కుమారుడు పుడితే అంటే సంతోషించిన విషయం అని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తారు. పోన్లే ఏమికి కొడుకు పుట్టాడు, మంచిగా చూసుకుంటాడు, ఏమను దేశాన్ని కూడా చూస్తాడని. యాజకత్వ వంశం కదండి, అసలు యాజకుడిగా కూడా ఉపయోగపడుతుంది. కానీ ప్రత్యుత్తరం ఏమో లేదు, లక్ష్య పెట్టలేదు. ఎందుకనంటే దేవుని మందసం వెళ్ళిపోయింది అనే విషయము, ఇశ్రాయేలులో దేవుని మందసం లేకుండా పోయిందనే విషయాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఆమె తన కుమారుడికి ఈకాబోదు అంటే మహిమ వెళ్ళిపోయింది. బైబిల్లో మనం ఆ మాట చదివితే మహిమ ప్రభావాలన్నీ వెళ్ళిపోయాయి అని అర్థమట. ఆ మాటగా పుట్టిన కొడుకు ఏ మంచి పేరు పెడతారు కదా, ఆమె చూడండి ఎలాంటి పేరు పెట్టిందో, అంటే ఆమెకి చాలా దుఃఖం వచ్చిందనమాట. ఆ నార్మల్ డెలివరీ గురించి నేను మీకు చెప్పాలి. ఎంత దుఃఖంలో ఉన్న తనకి సహజమైనటువంటి డెలివరీ అయ్యిందనమాట. దానికంటే కూడా మందసం అది ఎంతో బాధ. నార్మల్ డెలివరీ అనేది ఒక స్త్రీకి చాలా బాధ. నేను సర్జరీ గురించి కాదండి, నార్మల్ డెలివరీ గురించి. సహజంగా నార్మల్ డెలివరీ అయిన లేడీస్కి ఈ విషయం తెలుస్తుంది. దానికంటే కూడా దేవుని మందసం ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిపోయిందనే బాధే తనకు ఎక్కువైంది. కొడుకు పుట్టాడనే సంతోషం కంటే కూడా ఇప్పుడు మామగారు లేరు, తర్వాత మందస్సు, తర్వాత భర్త లేడు, తర్వాత అన్నిటికంటే విషయం ఏంటంటే మందస్సు వెళ్ళిపోయిందండి. ఇంకొక విషయం ఏంటంటే
ఇవన్నిటికంటే కూడా ఇదొక బాధ అయితే, తనకు బాధ ఏంటంటే తన శరీరంలో ఒక బాధ ఉంది ఏంటంటే డెలివరీ, నార్మల్ డెలివరీ. ప్రతి మనిషి కూడా పెయిన్ని డెల్స్తో కొలుస్తారటండి. ఇప్పుడు మనం మిల్క్ని లీటర్స్తో ఎలా కొలుస్తాం, అట్లా పెయిన్, నొప్పి అనేదాన్ని డిఎల్ డెల్తో కొలుస్తారు. ఒక మనిషి సహజంగా 45 డెల్ వరకు పెయిన్ భరించగలడు. అయితే ఒక స్త్రీ నార్మల్ డెలివరీ అయినప్పుడు 57 డెల్ అంతవరకు పెయిన్ భరించగలుగుతుందంట. అంటే ఆ పెయిన్ని ఎలా పోల్చారంటే 20 బోన్స్ ఒక్కసారి ఫ్రాక్చర్ అయితే ఎంత నొప్పి కలుగుతుందో ఒక స్త్రీ నార్మల్ డెలివరీ అయినప్పుడు అంత బాధ కలుగుతుంది అని నేను ఒక దగ్గర చదువుతున్నప్పుడు శాస్త్రీయ సైంటిఫిక్గా రాశారు. అంటే 20 బోన్స్ విరిగినంత బాధపడింది. ఆ బాధ తనకు బాధ అనిపించలేదు. తనకు కొడుకు పుట్టాడు, ఆ సంతోషం తనకు సంతోషాన్ని ఇవ్వలేదు. తన బాధ అంతా ఏంటంటే మందస్సం వెళ్ళిపోయినందుకు తనకు బాధ. మందస్సము మనకు తెలుసు కదండి, అది ఒక మరి పెట్టె, దాంట్లో అహరోను చిగురించిన చేతి కర్ర, మన్నాగల బంగారపు పాత్ర, దేవుడి 10 ఆజ్ఞలు, పైన కెరూబులు, కరుణాపీఠము, దాని మీద కెరూబులు. అది ఆ పిక్చర్. దానికి మోత కర్రలు ఉండి మరి వీళ్ళు పట్టుకుని వెళ్తూ ఉండేవారు వాళ్ళ ప్రయాణంలో. ఆ మందస్సం అంటే దేవుని సన్నిధి, అంటే దేవుడు ఉన్న స్థలం అని అర్థం. మరి ఐగుప్తు నుంచి తీసుకుని ఆ ప్రయాణంలో వాళ్ళు దేవుడు తయారు చేయించినప్పుడు బెసలేలు ద్వారా, అహోలియాబు ద్వారా అది దేవుడు లెక్కలిచ్చి మోషేతో చెప్పి చేయించినట్లుగా మరి ఆ మందస్సం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి వాళ్ళతో ఉండేది. ఇప్పుడు ఆ మందస్సాన్ని ఫిలిష్తీన్లు పట్టుకుని వెళ్ళిపోయారు. దాంట్లో ఏముందని అది తీసుకెళ్ళిపోయినందుకు ఆమె బాధపడింది అని అంటే అహరోను చిగురించిన చేతి కర్ర ఉంది, ఆ బంగారు మన్నాగల బంగారు పాత్ర ఉంది, మరి మందస్స పలకలు దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది లోపల. అంటే దేవుడు ఉన్నాడు. నేను ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకటి, సమాజంలో అందరూ యవ్వనస్తులందరూ అట్లా ఉంటున్నారు, ఇట్లా ఉంటున్నారు, మేము కూడా అలా ఉంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్న యవ్వనస్తుల కొరకు, పెద్దల కొరకు కూడా ఈ మాట. ఫీనేహాసు భార్యలాగా ఉండొచ్చు. ఆమె అలాంటి సమాజంలో అలాంటి భర్తతో ఉంటూ కూడా తను దేవుని పట్ల అపారమైన ప్రేమ కలిగినటువంటి స్త్రీ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆమెకు భూ సంబంధమైనటువంటి సంతోషాల కంటే దేవుడు ఉంటేనే తనకు సంతోషం. అంటే కుమారుడు కలిగాడు అనే సంతోషం, ఆ బాధను లెక్క చేయలేదండి. అంత నొప్పి, అంటే 20 బోన్లు ఇరిగితే ఒక్కసారి ఎంత నొప్పి, నార్మల్ డెలివరీ అయితే అంత పెయిన్ ఉంటుందంట. ఆ నొప్పిని లెక్క చేయట్లా. మనసంతా భర్త చనిపోయాడు దాన్ని లెక్క చేయట్లా, ఏలి చనిపోయాడు అది లెక్క చేయట్లా, ఫిలిష్తీన్లు గెలిచారు, ఇశ్రాయేలు ఓడిపోయారు. మనసాన్ని పట్టుకెళ్ళినందుకు ఈమెకి చాలా దుఃఖం వచ్చేసింది. దాన్ని బట్టి మహిమ ప్రభావాలు వెళ్ళిపోయాయి అని భయంకరమైన దుఃఖం వచ్చింది. ఈరోజు మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. ఈరోజు మనం దేనిని బట్టి దుఃఖపడతాం? అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు, వాక్యం చదువుకోలేదు, ఈవేళ ఆరాధన సమయానికి వెళ్ళలేదు నేను, లేకపోతే ఈవేళ దేవుని సన్నిధికి నేను వెళ్ళలేకపోయాను, ఉపవాస ప్రార్థనకి వెళ్ళలేదు ఈరోజు నేను అనే బాధ ఉందా? లేకపోతే ఇంకా భూ సంబంధమైన విషయాల గురించినటువంటి ఆరాటం ఉందా? ఎందుకంటే జీవితాల్లో అనేక మంది ఓడిపోవడానికి గల కారణం భూ సంబంధమైనటువంటి పోరాటాలు అన్నమాట. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అన్ని జల్లి వీటి విషయంలో విచారించును అన్నట్లుగా ఆ విచారాలే చాలామందికి ఎక్కువ. ఎంతమంది అంటే తెలిసి 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 దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు చాలామంది. రక్షించబడిన వారే సరిగ్గా ఉండకపోతే రక్షణ లేని వారు మనం ఎలాగంటే తీసుకుని వస్తాం ప్రభు దగ్గరికి. మనకి దేని గురించిన ఆరాటం ఉంది, దేని గురించిన చింత ఉంది. అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు వాక్యం చదువుకోలేదు, అయ్యో ఈ వారం నేను ఉపవాస ప్రార్థన చేయలేకపోయాను, ఉపవాస ప్రార్థన చేయలేదు నేను,
సంఘారాధనకు వెళ్ళలేకపోయాను, నా ఇంట్లో ఈరోజు కుటుంబ ప్రార్థన జరగలేదు, ఈ చింత ఉందా? లేకపోతే దేని గురించిన చింత ఉందండి? లేకపోతే సాకులు చెప్పడం, ఎట్లాగంటే సాకులు చెప్పడం, వాళ్ళే అట్లా ఉంటారు కదండి, వీళ్ళు ఎట్లా ఉంటారు కదండి, వీళ్ళు 50 సంవత్సరాల క్రితం నుంచి చేసి ప్రభు నమ్ముతారు, వాళ్ళే అలా ఉన్నారు, మేము ఇంకా బాగానే ఉన్నట్టు బెటర్ అయినట్టు అని అలా ఏమంటారు, అలా ఉండకూడదండి. ఈమెకు ఎంత దేవుని పట్ల అపారమైన ప్రేమ ఉందంటే మరి తన కుమారుడికి ఈకాబోధ అని పేరు పెట్టి, మందసము అంటే నేను చెప్పానండి, మందసంలో ఏమున్నాయంటే దేవుని వాక్యం అని బేసిక్గా చెప్పాను. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. అది శత్రువుల కంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే మించిన జ్ఞానం, మీ వయసుకు మించిన వారి కంటే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. వాక్యము తేనె కంటే జుంటి తేనె దారుల కంటే శ్రేష్టమైనదని వాక్యంలో రాయలేదండి. వాక్యమే బ్రతికింప చేసేది. ఆ అనుభవంలోకి రండి. మీరు ఇప్పటికే వచ్చినట్లయితే ఇంకా ఎదగండి. ఇంకా ఈ అనుభవం లేకపోతే అనుభవంలోకి రావాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎవరి మాటల వల్ల నీవు ఆదరించబడలేవు, ఎవరి మాటల వల్ల జీవించలేవు, ఏది కూడా నీకు సంతోషాన్ని భూమి మీద ఇవ్వలేదు. దేవుని సన్నిధి నీకు సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వగలిగింది. బైబిల్లో నేను ఒక దగ్గర ఒక ఉపమానం చదివాను, ఒక విషయాన్ని చదివాను. అదేంటంటే వాక్యం అనేది తేనె కంటే జుంటి తేనె దారుల కంటే కూడా శ్రేష్టమైందని రాస్తుంది. అవును కదండి. 19వ కీర్తన నేను ఒక దగ్గర చదివిన విషయాన్ని చెప్తాను. 1 టేబుల్ స్పూన్ తేనె తయారు చేయడానికి తేనెటీగ 4200 సార్లు బయటకు వెళ్తుందంటండి. తోటల్లోకి తేనెటీగ 4200 సార్లు బయటికి వెళ్ళాలంట. 1 స్పూను తేనె తయారవ్వాలంటే ప్రతిరోజు 100 సార్లు గూట్లో నుంచి బయటికి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి ప్రతిరోజు 400 పువ్వుల చుట్టూ తిరుగుతుందంట. ఒక్కొక్క పువ్వు దగ్గర 20 నిమిషాల సేపు ఉంటే అప్పుడు 1 టేబుల్ స్పూన్ తేనె తయారవుతుందని నేను చదివాను. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ తయారు కావాలంటే 4200 సార్లు ఈ తేనెటీగ బయటికి వెళ్ళి ప్రతిరోజు కూడా రోజుకి 100 సార్లు పొలాల్లోకి వెళ్ళి ప్రతిరోజుకి ఒక్కొక్క రోజు 400 పువ్వుల మీద వాళ్తుంది. ఒక్కొక్క పువ్వు మీద 20 నిమిషాల సేపు ఉంటుంది. అలా ప్రయాసపడి కష్టపడితే అన్ని సార్లకి దానికి 1 స్పూన్ తేనె తయారవుతుంది. ఈ తేనెటీగ అసలు నిద్రపోదంట. మరి దేవుని వాక్యం కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు మనము ఎంత ఆరాటపడాలి, ఎంత నేర్చుకోవాలి. మనం కొంచెమైనా కష్టపడడానికి ఇష్టపడం, కొంచెం ఎక్కువసేపు వాక్యం వినటానికి, వాక్యం చదవటానికి ఇష్టపడం. జాన్ వెస్లీ గారి కాలంలో 17th సెంచరీ ఆ టైంలో ఆయన ప్రసంగాలకి ప్రజలు లాంతర్లు ఉండే కదండి, అవి పట్టుకొని పరుగులు తీస్తూ ఉంటారు. జాన్ వెస్లీ గారు అడిగారట, మీరు ఏంటి మీ వెనకాల ఎంతమంది పరుగులు తీస్తున్నారంటే ఆయన సమాధుల మీద నిలబడి కూడా ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. నేను దేవుని వైపు పరుగు తీస్తూ ఉంటాను, ప్రజలు నా వెనకాల పరుగులు తీస్తూ వస్తారని చెప్పారు. ఆయన ఆకర్షించబడతారండి. అంత అద్భుతమైనటువంటి మరి ఉద్యమం చెలరేగింది ఆయన కాలంలో. ఇంగ్లాండ్ దేశంలో అన్నీ కూడా క్రైస్తవ ఆలయాలుగా ఆయన కాలంలో ఉద్యమం చెలరేగింది. ఈరోజు ఆ తేనెటీగ నిద్రపోదు, అంత ప్రయాసపడితే తేనె తయారవుతుంది. వాక్యం ఏంటంటే తేనె కంటే జుట్టు తేనె దారుల కంటే శ్రేష్టమైనది. మందసం పోయినందుకు ఆమెకు దుఃఖం వచ్చింది, దేవుని సన్నిధి వెళ్ళిపోయినందుకు ఆమెకు దుఃఖం వచ్చింది. సంసోనికి దేవుని సన్నిధి వెళ్ళిపోయిందనే విషయం అర్థం కాలేదు. ఎప్పటిలాగా దేవుడు తనతో ఉన్నాడు అని అనుకుంటున్నాడట. చాలామందికి దేవుడు ఉన్నాడు, తనతో వాళ్ళ లేడు ఆ విషయం అర్థం కాదు. కానీ మనం అలా ఉండకూడదండి. దేవుని బట్టి ఈమె ఎలాగైతే ప్రతికూల సమాజంలో, ప్రతికూలమైనటువంటి భర్త, పరిస్థితులు సరిగ్గా లేవు, సమాజం సరిగ్గా లేదు, మనుషులు సరిగ్గా లేరు, ప్రజలు సరిగ్గా లేరు, సరైన నాయకుడు లేడు, నడిపించేవాడు లేరు, గట్టిగా చెప్పేవాడు లేరు, చెప్తే ఊరుకోరు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని ప్రేమించిన స్త్రీగా పరిశుద్ధ గ్రంథంలో ఈమె ఫీనేహాసు భార్య నిలబడింది. ఆమె బాధంతా ఏంటో లాస్ట్ పాయింట్లో నోట్ చేశారండి. మందస్సం వెళ్ళిపోయినందుకు బాధపడింది.
ఈరోజు దేవుని వాక్యము చదవకపోతే నీకు బాధ ఉండాలి, ప్రార్థన చేసుకోకపోతే నీకు దుఃఖం ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండకపోతే నీకు దుఃఖం ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయకపోతే నీకు దుఃఖం ఉండాలి. ఈ దుఃఖమే కనుక నీకు ఉన్నట్లయితే నీ జీవితంలో కావలసినవన్నీ దేవుడు నీకు సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు. అలా కాకుండా ఈహలోక సంబంధమైన విషయాల మీద దుఃఖం పెరిగితే అది మరణంలోకి, నిత్య మరణంలోకి నడిపిస్తుంది. మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఆయన్ని ప్రేమించడం న్యాయమే. ఆయన మందసాన్ని ప్రేమిద్దాం, ఆయన సన్నిధిని ప్రేమించి ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు ఫీనేహాసు భార్య ఎంతగా ఆ సమాజంలో ఒక మంచి స్త్రీగా నిలబడిందో మేము అలా నిలబడి నీకు సాక్షులుగా, నేను మహిమపరిచే పాత్రలుగా ఉంచుమని, మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.